బుజ్జగింపు రాజకీయాలుండవు, ఓటు బ్యాంకు వ్యూహాలు అస్సలే ఉండవు. ఉన్నదల్లా ముక్కుసూటితనం ఒక్కటే. యోగి ఆదిత్యనాథ్ మరోసారి ఆ టెంపర్లే చూపించారు. అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న వేళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 10 ఏళ్ల కిందట సమాజ్వాదీ ప్రభుత్వ హయాంలో ఆమోదించి పెండింగ్లో ఉన్న వివాదాస్పద యూపీ మదర్సా బిల్లు 2016కు ఎండ్ కార్డు వేసేశారు. మరి ఈసారైనా ఎన్నికల్లో గెలిచి నిలవాలని కలలుగంటున్న అఖిలేష్ యాదవ్కు ఊహించని షాకిస్తూ శాసనసభ శాసన మండలి నుంచి ఈ బిల్లును అధికారికంగా వెనక్కి తీసుకున్నారు. ఇంతకు అసలేంటి మదర్సా బిల్లు? చట్టపరంగా ఇది ఎందుకు నిలబడలేకపోయింది? ఈ బిల్లును వెనక్కి తీసుకోవటం అఖిలేష్ అండ్ కోక్ షాక్ అని విశ్లేషకులు ఎందుకు అంటున్నారు? ఈ ఒక్క నిర్ణయం రాబోయే రోజుల్లో యూపీ రాజకీయాన్ని ఎలా ప్రభావితం చేయబోతుంది? లెట్స్ వాచ్. సమాజ్వాదీకి షాక్. సీఎం యోగి మరో సంచలన నిర్ణయం. యూపీ మదర్సా బిల్లు వెనక్కి తీసుకున్న యోగి ప్రభుత్వం. అసలేంటి బిల్లు? ఇప్పుడే ఎందుకు వెనక్కి తీసుకున్నారు? ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ పాలన ప్రతి చట్టపరమైన రాజకీయపరమైన నిర్ణయంలో తనదైన మార్కు చూపిస్తూ వస్తోంది. గత ప్రభుత్వాలు తెచ్చిన అసంపూర్ణ వివాదాస్పద నిర్ణయాలను ఏరిపారేసే క్రమంలో భాగమే ఈ 2016 నాటి మదర్సా బిల్లు రద్దు. సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్నికల ముంగిట మదర్సా ఉపాధ్యాయులు, సిబ్బందికి వేతనాల చెల్లింపుల పేరుతో నటి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ బిల్లు తీసుకొచ్చారు. కానీ రాజ్యాంగపరమైన ఇబ్బందులు, తీవ్ర చట్టపరమైన లోపాల మధ్య దాదాపు దశాబ్ద కాలంగా వివిధ శాఖల పరిశీలనలోనే మురిగిపోయిన ఈ బిల్లును తాజాగా యోగి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా శాశ్వతంగా ఉపసంహరించుకుంది. దీంతో 10 ఏళ్ల పొలిటికల్ అండ్ లీగల్ డ్రామాకు ఒక్కసారిగా తెరపడింది. ఈ బిల్లు ఇన్నాళ్లు అమల్లోకి రాకపోవడానికి, చివరికి వెనక్కి వెళ్లడానికి అందులోని తీవ్ర వివాదాస్పద నిబంధనలే కారణం. మదర్సా సిబ్బందికి వేతనాల చెల్లింపులో ఎలాంటి ఆలస్యమైనా అందుకు బాధ్యులైన ప్రభుత్వాధికారులపై నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేయొచ్చనే ప్రతిపాదనను నాటి సమాజ్వాదీ సర్కార్ ఈ బిల్లులో చేర్చింది. అంతేకాకుండా మదర్సా యాజమాన్యాలు, ఉపాధ్యాయులపై పోలీసులు ఎలాంటి నేరుగా విచారణ లేదా చర్యలు తీసుకోకుండా అడ్డుకట్ట వేసే ఒక ప్రత్యేక చట్టపరమైన కవచాన్ని కల్పించే ప్రయత్నం జరిగింది. సాధారణ ప్రభుత్వోద్యోగులకు లేని మినహాయింపులు ఒక నిర్దిష్ట వర్గానికి కల్పించడం, అధికారులపై క్రిమినల్ బెదిరింపులు ఉపయోగించడం ప్రభుత్వ యంత్రాంగాన్ని శాసించేలా ఉందంటూ నాడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 2016లో సమాజ్వాదీ పార్టీ బలంతో ఉభయ సభల్లోనూ ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ నాటి ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ దీనిని తీవ్రంగా పరిశీలించారు. చట్టంలో ఉన్న నిబంధనలు భారత రాజ్యాంగ సూత్రాలకు, సమన్యాయ పాలనకు విరుద్ధంగా ఉన్నాయంటూ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం రాజ్యాంగబద్ధ తీర్పు కోసం దానిని రాష్ట్రపతి పరిశీలనకు పంపగా కేంద్ర హోంశాఖ దీనిపై సుదీర్ఘ లీగల్ స్టడీ చేసింది. ఈ బిల్లులోని కొన్ని నిబంధనలు రాజ్యాంగ పరిధిలో లేవని, చట్టపరంగా చెల్లవని కేంద్రం స్పష్టం చేసింది. దాంతో దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న ఈ బిల్లును అలాగే ఉంచడం కంటే శాశ్వతంగా రద్దు చేయడమే మార్గమని యోగి సర్కార్ నిర్ణయించింది. ఫలితంగా 10 ఏళ్ల తర్వాత వివాదాస్పద బిల్లును ఉభయ సభల నుంచి వెనక్కి తీసేసుకుంది. యోగి కాకుండా మరెవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ముస్లింల ఓట్లు కోల్పోతామనే భయంతో ఆ పని చేసి ఉండేవారు కాదనేది విశ్లేషకుల మాట. ఇక ఈ పరిణామం సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కు రాజకీయంగా కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక పాత బిల్లు ఉపసంహరణ మాత్రమే కాదు, గత సమాజ్వాదీ గవర్నమెంట్ మోడల్ ని ప్రశ్నించేలా యోగి సర్కార్ వేసిన దెబ్బగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సమాజ్వాదీ పార్టీ హయాంలో ప్రతిష్టాత్మకంగా భావించి మైనారిటీ ప్రాతినిధ్యానికి, వారి సంక్షేమానికి చిహ్నంగా చాటుకున్న ఒక బిల్లు అసలు రాజ్యాంగబద్ధంగానే చెల్లదని తేలిపోవడం ఎస్పీని డిఫెన్స్ లో పడేస్తోందని చెబుతున్నారు. మా హయాంలో తెచ్చిన మంచి చట్టాన్ని యోగి రద్దు చేశారని ప్రచారం చేయడానికి కూడా అఖిలేష్ అండ్ కోకు లీగల్ ఆధారాలు లేకుండా యోగి సర్కార్ పక్కగా స్కెచ్ వేసింది. మరోవైపు ఈ బిల్లును రద్దు చేయడంతో పాటు గతంలో యూపీలోని వేలాది మదర్సాలపై ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేను ప్రస్తావిస్తూ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి దానిష్ ఆజాద్ అన్సారీ కీలక వ్యాఖ్యలు చేశారు. మదర్సాలో చదువుతున్న పేద ముస్లిం పిల్లలకు నాణ్యమైన ఆధునిక విద్య అందడం లేదన్నారు. నిధుల కేటాయింపు, వేతనాల చెల్లింపుల వెనుక ఎలాంటి పారదర్శకత ఉందో, మదర్సాల నిర్వహణ పేరుతో ఎలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయో ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేశారు. మదర్సాలో ఎలాంటి అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగినా పోలీసు విచారణ నుంచి వారికి రక్షణ కవచమిచ్చేలా అఖిలేష్ ప్రభుత్వం ఈ బిల్లును తయారు చేసిందని బీజేపీ నేతలు విమర్శించారు. మదర్సాలో ఏం జరుగుతుందో లోతుగా తనిఖీ
చేయకుండా, అధికారుల పర్యవేక్షణ లేకుండా అడ్డుకునే యత్నాలను యోగి సర్కారు అనుమతించదని గట్టిగా తెలిపారు. మేము మదర్సాలను మూసివేయడం లేదు, కానీ మదర్సాల పేరుతో జరిగే సమాంతర వ్యవస్థలను లేదా చట్టవిరుద్ధమైన విధానాలను సహించేది లేదు. మదర్సాల్లో కేవలం మతపరమైన విద్యతో పాటు ఏం జరుగుతుందో పర్యవేక్షించి వాటిని ఆధునిక విద్యతో అనుసంధానించడమే మా ప్రాధాన్యత అని యోగి సర్కారు స్పష్టం చేసింది. నిజానికి యూపీ రాజకీయాల్లో సమాజ్వాదీ పార్టీకి ముస్లిం యాదవ సమీకరణం అత్యంత కీలకమైన పునాది. మదర్సా వ్యవస్థను బలోపేతం చేస్తామని, ఉపాధ్యాయుల హక్కులను, వేతనాలను కాపాడుతామని 2016లో అప్పటి సీఎంగా అఖిలేష్ యాదవ్ ఇచ్చిన ప్రధాన హామీ ఈ రద్దుతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీనివల్ల మైనారిటీ వర్గాల్లో సమాజ్వాదీ ఇమేజ్ దెబ్బతినడమే కాకుండా అధికారంలో ఉన్నప్పుడు ఎస్పీ ప్రభుత్వం తెచ్చిన బిల్లులు చట్టం ముందు నిలబడలేవు అనే విషయాన్ని బీజేపీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే అవకాశం లభించింది. ఇది ఎస్పీ సాంప్రదాయ ఓటు బ్యాంకులో కలవరం రేపుతోందంటున్నారు. మరోవైపు ఈ సర్జికల్ నిర్ణయం ద్వారా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అజెండాను మరోసారి స్పష్టంగా చాటి చెప్పారు. చట్టం ముందు అందరూ సమానులే, ఏ ప్రత్యేక వర్గానికి వ్యవస్థను దాటి మినహాయింపులు, ప్రత్యేక రక్షణలు ఉండవు అనే మెసేజ్ని తన కోరు ఓటర్లలోకి బలంగా పంపారు. యూపీలో మదర్సాల సమగ్ర సర్వే, నిధుల పారదర్శకత, ఆధునిక విద్యను జోడించడం వంటి చర్యలతో ఇప్పటికే వార్తలు నిలిచిన యోగి సర్కార్కు సమాజ్వాదీ సర్కారు నాటి ఈ వివాదాస్పద బిల్లును రద్దు చేయడం ఒక పెద్ద నైతిక రాజకీయ విజయంగా నిలిచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు రాజకీయాలను పక్కన పెడితే దశాబ్ద కాలంగా తమకు క్రమబద్ధమైన వేతనాలు అందుతాయని, ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానమైన ఉద్యోగ భద్రత లభిస్తుందని ఆశపడ్డ వేలాది మంది మదర్సా సిబ్బందికి ఈ నిర్ణయం తీరని నిరాశ మిగిల్చింది. గత ఎస్పీ ప్రభుత్వం చట్టపరమైన నిబంధనలు పాటించకుండా ఇచ్చిన ఆశలు ఆడియాసలవగా ఇప్పుడు యోగి ప్రభుత్వం వీరి కోసం ప్రత్యామ్నాయ పారదర్శక వ్యవస్థను తెస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. మదర్సా ఉపాధ్యాయుల అసంతృప్తిని యోగి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, రోడ్లపైకి వచ్చి పోరాడేందుకు ప్రతిపక్షాలు ఆయుధంగా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఈ సంచలన నిర్ణయంపై యోగి ప్రభుత్వం తన వాదనను చాలా గట్టిగా వినిపిస్తోంది. చట్టపరమైన లోపాలు, రాజ్యాంగ చిక్కులు ఉన్న బిల్లులను మురుగబెట్టడం కంటే రద్దు చేయడమే సరైనదని, మదర్సా విద్యలో నాణ్యత, నిధుల వినియోగంలో పారదర్శకత తేవడమే తమ ప్రాధాన్యత అని అధికార పక్షం స్పష్టం చేస్తోంది. అయితే సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ మాత్రం ఇది మైనారిటీ విద్యాలయాలను, వారి వ్యవస్థలను బలహీనపరిచే కుట్ర అని, యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఇక ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఒక ప్రధాన పొలిటికల్ డిబేట్ పాయింట్గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు బీజేపీ మేము ఒక వర్గాన్ని సంతృప్తిపరిచే రాజకీయాలకు స్వస్తి పలికి అందరికీ సమానమైన సుపరిపాలన అందిస్తున్నామని బల్లగుద్ది చెబుతుంటే, మరోవైపు విపక్ష సమాజ్వాదీ మైనారిటీల హక్కులను బీజేపీ కాలరాస్తోందనే నినాదంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమైపోతోంది. ఫలితంగా ఉత్తరప్రదేశ్ రాజకీయం మరోసారి తీవ్రమైన పొలిటికల్ పోలరైజేషన్ వైపు వేగంగా అడుగులేస్తోంది. ఏది ఏమైనా దాదాపు 10 ఏళ్లుగా అపరిష్కృతంగా పెండింగ్ లో ఉన్న ఒక సంక్లిష్టమైన అంశాన్ని ఉభయ సభల ద్వారా రద్దు చేయించి శాశ్వత ముగింపు పలకడం ద్వారా యోగి ఆదిత్యనాథ్ తన రెక్టోరియల్ అండ్ బోల్డ్ నిర్ణయాధికారాన్ని మరోసారి నిరూపించుకున్నారు. అఖిలేష్ హయాం నాటి మిగిలిపోయిన చట్టపరమైన నీడల్ని ఒక్కొక్కటిగా చెరిపేస్తూ ఏపీ రాజకీయంలో, పాలనలో తనదే తుది నిర్ణయమని యోగి సర్కార్ క్లియర్ కట్ మెసేజ్ ఇస్తోంది. ఒక్క ముక్కలో ఇది కేవలం సాంకేతిక బిల్లు రద్దు మాత్రమే కాదు, లక్నో పీఠంపై తన అడ్మినిస్ట్రేటివ్ పట్టును మరింత బిగించేందుకు యోగి ఆదిత్యనాథ్ వేసిన పక్కా పొలిటికల్ చెక్. మరి దీనిపై సమాజ్వాదీ పార్టీ ఏ రకమైన ప్రతి వ్యూహంతో ముందడుగు వేస్తుందో వేచి చూడాల్సిందే.